హాయ్ ఫ్రెండ్స్, ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ తన టీం ఓడిపోతుంది అనుకుంటున్న సమయంలో 27 బంతుల్లో 7 సిక్సర్లతో ఈడెన్ గార్డెన్స్ ని ఊచకోతకొస్తే ఎలా ఉంటుందో తెలుసా? కేకేఆర్ ఫ్యాన్స్ గెలిచేశాము అనుకుంటున్న టైంలో ముకుల్ చౌదరి అనే తుఫాన్ వచ్చి విజయాన్ని ఎల్ఎస్జీ వైపు తిప్పేసింది. నరాలు తెగే ఈ ఉత్కంఠ పోరులో అసలు ఏం జరిగింది? ఆఖరి ఓవర్లో జరిగిన డ్రామా ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద అనాలిసిస్. ముందుగా టాస్ గెలిచి ఎల్ఎస్జీ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ బ్యాటింగ్. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే 41 మరియు అంగ్రిష్ రఘువంశీ 45 మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మిడిల్ ఓవర్లలో రన్ రేట్ కొంచెం తగ్గినా కానీ చివరి ఓవర్లలో రోమన్ పవెల్ 39 మరియు కెమెరాన్ గ్రీన్ 32 మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 181 స్కోర్ చేసింది. 180+ అంటే ఈడెన్ గార్డెన్స్ లో డిఫెండింగ్ స్కోరే. కానీ కేకేఆర్ ఇంకా 15 to 20 రన్స్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఎల్ఎస్జీ చేజ్, కేకేఆర్ బౌలింగ్. ఎల్ఎస్జీ చేజింగ్ మొదలు పెట్టాక వైభవ్ అరోరా తన స్పెల్ తో మార్కరమ్ మరియు మిచెల్ మార్షలను అవుట్ చేసి కేకేఆర్ కి మంచి బ్రేక్ ఇచ్చాడు. ద కొలాప్స్. ఒకానొక దశలో ఎల్ఎస్జీ 125 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రిషబ్ పంత్ కూడా తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరాడు. ఇక్కడి వరకు మ్యాచ్ పూర్తిగా కేకేఆర్ చేతుల్లోనే ఉంది. ద టర్నింగ్ పాయింట్ ముకుల్ చౌదరి షో. అప్పుడే మన హీరో ఎంట్రీ ఇచ్చాడు. 2.6 కోట్లతో కొనుగోలు చేసిన ముకుల్ చౌదరి అనే కుర్రాడు మ్యాచ్ రూపురేఖలనే మార్చేశాడు. ఆయుష్ బదోని 54 ఒకవైపు సపోర్ట్ ఇస్తుంటే ముకుల్ కేవలం 27 బంతుల్లో 54 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ద లాస్ట్ 2 ఓవర్స్ డ్రామా. చివరి 2 ఓవర్లలో గ్రీన్ మరియు అరోరా వేసిన బంతుల్ని ముకుల్ చౌదరి సిక్సర్లతో బాదాడు. ముఖ్యంగా చివరి బంతికి విజయం కావాల్సిన సమయంలో అతను చూపించిన కూల్నెస్ అద్భుతం. కీ పాయింట్స్ అండ్ కన్క్లూజన్. కేకేఆర్ వైఫల్యం. డెత్ ఓవర్లలో బౌలింగ్ వైఫల్యం కేకేఆర్ కొంప ముంచింది. అనుభవం లేని పేస్ అటాక్ ముకుల్ దాడిని తట్టుకోలేకపోయింది. ఎల్ఎస్జీ బలం. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ ఎంత బలంగా ఉందో ఈ మ్యాచ్ తో నిరూపితమైంది. రిషబ్ పంత్ సారథ్యంలో ఎల్ఎస్జీకి ఇది వరుసగా 2వ విజయం. సో ఫ్రెండ్స్, ఇది నిన్నటి మ్యాచ్ కథ. నాకైతే ముకుల్ చౌదరి ఇన్నింగ్స్ ఈ సీజన్ కి బెస్ట్ అనిపించింది. మరి మీరేమంటారు? కేకేఆర్ ఓటమికి కారణం బౌలింగ్ వైఫల్యమా లేక లక్నో అద్భుతమైన పోరాటమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.